సింహరాశి వారి జీవితంలోకి మార్చి 25, 26, 27, 28 ఈ 4 తేదీల్లో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి మీ యొక్క లైఫ్ ని పూర్తిగా మార్చే ఒక పని చేస్తారు. మరింతకు ఆ పని మీకు శుభమా లేక ప్రమాదమా తెలుసుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీరు ముందే జాగ్రత్త పడిన వారవుతారు. కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చిందనుకోండి, దయచేసి ఒక లైక్ చేయండి. మేము ఈ వీడియోని చేయడానికి చాలా కష్టపడుతున్నామండి. దయచేసి వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మాకు మీ సపోర్ట్ నివ్వండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు తెలిసిన వరకు తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మన ఛానల్ నచ్చింది అని అనుకున్నప్పుడు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి అంటే ప్రభావం, గర్వం, ధైర్యం, నాయకత్వం. అంటే ఈ యొక్క రాశి వారు ఎక్కడ ఉంటే వారిపైన ఎక్కువగా సూర్యుడి ప్రభావం ఉంటుంది. గర్భం వీరిలో ఎక్కువగా ఉంటుందండి. అలాగే ధైర్యవంతులై ఉంటారు. వీరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ 4 రోజుల్లో మీరు చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి మీ బలహీనతలను బాగా అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరవుతారు. వారి మాటలతో, చేష్టలతో, మాయతో, వారి యొక్క అతి ప్రేమతో మీరు ఆ వ్యక్తిని నమ్మడం మొదలు పెడతారు. మీకు తెలియకుండానే వారు విసిరిన వలలో పడిపోతారండి సింహరాశి వారు. మీరే ఆలోచించండి. ఎవరైనా మీకు అర్థం చేసుకొని, అంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీ బాధలను వారికి మీరు విన్నవించుకుంటూ వారు మీకు మంచి సపోర్ట్నిస్తే మీరు వాళ్ళని నమ్మకుండా ఉంటారా? ఇదే ఇక్కడ జరుగుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా స్పెషల్ గా అనిపిస్తారు. చాలా ప్రత్యేకమైన వ్యక్తిలాగా, ఆ వ్యక్తిలాగా మరొకరు ఉండరేమో అన్నట్లు అనిపిస్తుంది. దీంతో వారితో మీరు మీ యొక్క సీక్రెట్స్ ను షేర్ చేసుకుంటారు. హార్ట్ఫుల్ గా వారితో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు ట్విస్ట్. ఆ వ్యక్తి చేసిన పని మీ జీవితాన్ని 2 మార్గాల్లోకి తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీకు పెద్ద అదృష్టంగా మారుతారు. లేదా ఒకవేళ మీరు అజాగ్రత్తగా గనక ఉన్నట్లయితే అదే వ్యక్తి మీ లైఫ్ లో పెద్ద నష్టాన్ని తీసుకొస్తారండి. ఆ వ్యక్తి మీ డబ్బు మీద, మీ నమ్మకం పైన లేదా మీ రిలేషన్షిప్ మీద ప్రభావం చూపిస్తారు. ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం సింహరాశి వారు. మరి ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఏంటి? సింహరాశిలో జన్మించిన జాతకులు ఆ వ్యక్తి విషయంలో ఏం చేయాలి అనేది ఇప్పుడు 1 by 1 చూసి తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ఈ సమయాల్లో అంటే మార్చి 25, 26, 27, 28 ఈ 4 తేదీల్లో మీ ముందుకు ఎవ్వరు వచ్చినా సరే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేసి అంటే వెంటనే నమ్మొద్దండి. వారిని మీరు పరీక్షించండి. వారు ఎలా ఉంటున్నారు, ఏంటి, వారి యొక్క నడవడిక, మాట విధానం, వారి యొక్క పనులు, చేష్టలు ఎలా ఉంటున్నాయి, వీరు నమ్మొచ్చా లేదా అని 1కి 2 సార్లు కాదు, 1కి 4 సార్లు ఆలోచించి వారు మంచివారా కాదని తెలుసుకుని ఆ తర్వాతే నమ్మండి. వెంటనే ఎవరిని కూడా బ్లైండ్ గా వారి మాటలు చెప్పేస్తున్నప్పుడు అవి మీకు చాలా మంచిగా అనిపించి, దయా జాలి గుణాలు కలిగిన వారిలాగా అనిపించి, మంచి వ్యక్తిలాగా మాట్లాడుతుంటే వారి మాటలకు మీరు బలహీనంగా మారిపోయి వారు ఏదైతే వల విసిరారో దానిలోకి వెళ్ళి చిక్కుకోవద్దండి. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు తెలివిగా పసిగట్టండి. ఎవరైనా మీకు పరిచయమైనప్పుడు గుడ్డిగా నమ్మొద్దు. గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు. ఇక నెక్స్ట్ అండి, మీ వ్యక్తిగత విషయాలు అంటే మీ యొక్క పర్సనల్ థింగ్స్ ఏవైనా సరే, మీ పర్సనల్ విషయాలు ఏమున్నా సరే అండి ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు. తెలిసిన వ్యక్తులైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకు షేర్ చేసుకోవద్దని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటేనండి మీరు ఇప్పుడు మంచిగా ఉన్నారు, మీ మధ్య మంచి రిలేషన్ ఉంది. అప్పుడు ఆ యొక్క ఎదుటి వ్యక్తితో మీ యొక్క విషయాలు మంచిగా షేర్ చేసుకున్నారు. కానీ ఆ వ్యక్తి వారి యొక్క విషయాలు, సీక్రెట్స్, పర్సనల్ విషయాలు చెప్పుకోరు.
కానీ మీరు మాత్రం మీ మనసులోని సీక్రెట్స్ ఎవరికీ చెప్పకుండా వారికి మాత్రం గుడ్డిగా నమ్మేసి చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? మీ యొక్క విషయాలు ప్రతిదీ తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. కాబట్టి సింహరాశి వారు దయచేసి ఎవ్వరితోనూ కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలు, మీ పర్సనల్ విషయాలు వాటిని సీక్రెట్‌గానే ఉంచండి తప్ప ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోనండి, మన నోటి నుంచి ఒక మాట దాటిందంటే మనం దానికి కట్టు బానిసై ఉండాలి. కాబట్టి తప్పకుండా మీ విషయాలైనా సరే, మీ పక్కన వాళ్ళ విషయాలైనా సరే ఎదుటి వ్యక్తులకి చెప్పొద్దు. వారు పక్కన వాళ్ళ గురించి మీరు చెప్పారనుకోండి, అందుకు కూడా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధంగా చేయొద్దు. ఇక నెక్స్ట్ అండి. డబ్బు లేదా సహాయం అడిగితే వెంటనే ఇవ్వకండి. ఆ విధంగా ఆ వ్యక్తి మిమ్మల్ని డబ్బు లేదా సహాయం అడిగినప్పుడు వెంటనే మీ ఇంట్లో పెద్దవాళ్ళతో లేదా నమ్మకమైన వాళ్ళతో వారి గురించి చెప్పండి. ఎందుకంటే మీరు వారికి ఎలాంటి సహాయం చేయమని మిమ్మల్ని ఏదైనా చేయొచ్చండి. మిమ్మల్ని ఏ విధంగానైనా సరే ఏమార్చవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో కానివ్వండి, ఏదన్నా అతనికి హెల్ప్ అడిగినప్పుడు గానివ్వండి, బాగా ఆలోచించుకోండి. ఎందుకంటేనండి నేటి రోజుల్లో ఎవరిని నమ్మే రోజులు కాదు. మీరు ఒకవేళ డబ్బిచ్చారా, అతను లేదంటే ఆమె ఎవరైనా సరే మీకు మళ్ళీ కంటే కనపడరు. లేదు సహాయం చేశారా, అప్పుడు మీరు ఇరుక్కుపోతారు. మీ దగ్గర డబ్బు లేదు. వేరే వ్యక్తుల ద్వారా మీరు డబ్బు ఇప్పించారు. మీరు మధ్యవర్తిగా ఉన్నారు. అప్పుడేం చేస్తాడు ఆ వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి? మిమ్మల్ని మధ్యలో నట్టేట ముంచేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ డబ్బు మీరే కదా కట్టాల్సింది. మీరు డబ్బు ఇవ్వకపోవచ్చు. కానీ డబ్బు సహాయం అయితే చేశారు కదా! మాట సహాయం అయితే చేశారు కదా! కాబట్టి డబ్బు కానివ్వండి, సహాయం కానివ్వండి, ఆ వ్యక్తి అడిగినప్పుడు దయచేసి వెంటనే ఇవ్వొద్దు. నమ్మకస్తులనిపించినప్పుడు మాత్రమే మీరేదైనా సహాయం లేదా డబ్బు ఇవ్వడం చెయ్యండి. లేదు, నమ్మకం లేదు, ఆ వ్యక్తి కొత్త వ్యక్తి లేదు, తెలిసిన వ్యక్తిని సరే నమ్మకం లేదన్నప్పుడు దయచేసి డబ్బైనా, సహాయమైనా చేయొద్దు. ఎందుకంటేనండి డబ్బు ఇస్తే మనమే చెడ్డవాళ్ళవుతాం. డబ్బనేది చాలా చెడ్డదండి. మనల్ని చెరిపేస్తుంది. బొక్క బోర్లా పడేస్తుందండి. మనకు ఆ యొక్క సమయంలో తెలీదు. ఎదుటి వాళ్ళేదో మాట చెప్తారు. దయగల మనసుగా వాళ్ళేదో మనల్ని కరిగించాలనేసి ఏడ్చడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. మనం కరిగిపోయామా? ఖచ్చితంగా నట్టేట మునిగిపోతాం. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. రాబోయే రోజుల్లో డబ్బు ఎవరన్నా అడిగితే మీ జేబు నుంచి ఒక్క రూపాయి ఇవ్వద్దు. ఎవరి నుంచైనా తెచ్చినా సరే అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే డబ్బు మీ చేతులారా మీకిచ్చారంటే గ్రహాల స్థితి ప్రకారం మీకు డబ్బు తిరిగి రాదు. ఆర్థికంగా మీరు చాలా అప్పులో కూరుకుపోతారండి. మీరే ఒకరి దగ్గర తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరికీ కూడా డబ్బు సహాయం చేయొద్దు. ముఖ్యంగా మీ మనసు చెప్పే చిన్న అనుమానాన్ని కూడా ఇగ్నోర్ చేయకండి. అదే మిమ్మలను కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు. ఇక ఈ 4 రోజులు సింహరాశి వారికి టెస్ట్ టైమ్ అండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అంటే ఆ వ్యక్తికి సంబంధించి మీ యొక్క జీవితానికి సంబంధించి సరైన డెసిషన్ తీసుకుంటే మీ జీవితంలో పెద్ద విజయం సాధించిన వాళ్ళు అవుతారండి. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈ వీడియో చూసిన మీరు ఇప్పటికే ఒక స్టెప్ ముందున్నారండి. ఆ వ్యక్తిని ఇప్పటికే మీరు పసికట్టడం స్టార్ట్ చేయండి. ఎవరైనా మీకు పరిచయం అయితే గుడ్డిగా, బ్లైండ్‌గా అస్సలు నమ్మొద్దు. చాలా నష్టపరుస్తారు. మరి ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే సింహరాశి వారికి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మాకు మీ సపోర్ట్‌ని అందించండి. అలాగే దయచేసి కామెంట్‌లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. లేదంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేసి మాకు మీ సపోర్ట్‌నివ్వండి. అలాగే మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్‌ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.